బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక సుందరమైన గ్రామంలో గజేంద్రుడు అనే ఒక గొప్ప జమీందారు ఉండేవాడు. అతనికి ఎకరాలకి ఎకరాలు పొలాలు, లెక్కలేనంత డబ్బు, నగలు ఉండేవి. గజేంద్రుడికి తన సంపద చూసి చాలా గర్వం. ఊళ్ళో తనకంటే గొప్పవారు ఎవ్వరూ ఉండకూడదని, తన హోదానందరికీ ప్రదర్శించాలని అతనికెప్పుడూ ఆరాటంగా ఉండేది. దానికి తగ్గట్టుగానే అతని భార్య వసుంధర కూడా తన భర్త హోదాను చూసి మురిసిపోతూ ఉండేది. ఆ ఊరి చివర్నే రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఒక చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల మెట్టపొలమే అతని ఆస్తి. తన భార్య సీతతో కలిసి ఎంతో నిజాయితీగా కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నంతలో ఇతరులకు సాయం చేస్తూ ప్రశాంతంగా జీవించేవాడు రామయ్య. ఒకరోజు గజేంద్రుడు తన ఇంట్లో చుట్టుపక్కల ఊళ్ల జమీందారులందరికీ, తన స్నేహితులకు ఒక గొప్ప విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏమే వసుంధర, అంతా సిద్ధమైందా? ఈ రోజు మన ఇంట్లో జరిగే విందు గురించి ఈ జిల్లా మొత్తం మాట్లాడుకోవాలి. ఆ వంటవాళ్లు అన్ని రకాల కూరలు, పిండి వంటలు చేస్తున్నారో లేదో ఒకసారి వెళ్ళి చూడు. మీరస్సలు కంగారు పడకండి. ఉదయం నుంచి వంటవాళ్ల నెత్తిన కూర్చొని మరీ అన్నీ చేయిస్తున్నాను. మన విందులో వడ్డించే ప్రతి పదార్థం దేవామృతంలా ఉండాలి. 6 రకాల పాయసాలు, 10 రకాల స్వీట్లు, 20 రకాల కూరలు, పులిహోర, గారెలు, బూరెలు, ఒకటేంటి 50 రకాల వంటకాలు సిద్ధమవుతున్నాయి. మన బంధువులు, స్నేహితులు ఈ విందు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అలా ఉంటేనే నా పేరు నిలబడుతుంది. మొన్న పక్క ఊరి ప్రతాప్ వాళ్ళింట్లో జరిగిన విందు చూశాను కదా, అందులో 30 రకాలే పెట్టారు. వాడికంటే నా విందు గొప్పగా ఉండాలి. మన ఇంట్లో ఉండే రత్న కంబళ్ళు బయటికి తీయించి వేయించు. వెండి కంచాలు, బంగారు గ్లాసుల్లో వడ్డం జరగాలి. అన్నీ అలాగే జరుగుతున్నాయండి. మీరు వెళ్ళి అతిథుల్ని స్వాగతించడానికి సిద్ధమవ్వండి. ఈపాటికే అందరూ వచ్చే సమయం ఆసన్నమైంది. అలా గజేంద్రుడు ఎంతో గర్వంగా తన పెద్ద భవనం ముందు కూర్చుని ఉన్నాడు. ఇంతలో పేదవాడైన రామయ్య గజేంద్రుడి ఇంటికి విందు వంటల కోసం అవసరమైన విస్తరాకులు, వంట చెరకు తీసుకుని అక్కడికొచ్చాడు. అయ్యా గజేంద్రబాబుగారు, వంటల కోసం మీరడిగిన విస్తరాకులు, ఎండుకట్టెలు తీసుకొచ్చానయ్యా. ఎక్కడ పెట్టమంటారు? హోరిని దుంపదగా! నేనింత ఖరీదైన బట్టలు వేసుకుని పట్టుపరుపుల మీద కూర్చొనుంటే ఈ దుమ్ము పట్టిన బట్టలతో నా ఎదురుగా వస్తావా? ఆ కట్టెలు, ఆకులు వంటగది వెనుక వైపు పారేసి నీకు రావాల్సిన కూలీ డబ్బులు నా గుమాస్తా దగ్గర తీసుకొని వెళ్ళిపో. ఇక్కడే నిలబడకు. నా అతిథులు నిన్ను చూస్తే నా పరువు పోతుంది. అలాగేనయ్యా, మీరు కోప్పడకండి. నేనటు వెనక నుంచే వెళ్ళిపోతాను. ఈరోజు మీ ఇంట్లో పెద్ద విందు జరుగుతున్నట్టుంది. ఊరంతా మంచి వాసనలొస్తున్నాయి బాబుగారు. వాసనలు రాక ఏమవుతాయిరా? నా ఇంట్లో విందంటే ఆషామాషీ వ్యవహారం అనుకున్నావా? చుట్టుపక్కల 10 ఊళ్లల్లో నా అంత ధనవంతుడు లేడు. నేల మీద రత్న కంబళ్ళు, పైన పట్టుపందిళ్ళు వేయించాను. 50 రకాల వంటలు చేయిస్తున్నాను. అసలు నీ జీవితంలో ఎప్పుడైనా ఇన్ని రకాల వంటల పేర్లు విన్నావా రామయ్య? లేదు బాబుగారు, మేవెంతో పేదవాళ్లం. రోజంతా కష్టపడితే గాని మాకు 2 పూటలా గంజి దొరకదు. ఇన్ని రకాల వంటలు మాకెక్కడివి? అవునులే, మీ పేదవాళ్ల బతుకులు ఇంతే. పొద్దున్న లేస్తే ఆ సత్తుపిండి, గంజి నీళ్లు, రోటి పచ్చడి ఇవే కదా మీరు తినేది. నేను తినే ఒక్క పూట భోజనం ఖర్చుతో నీలాంటి వాళ్ళు జీవితాంతం బతికేయచ్చు తెలుసా? నా విందులో ఒక్క స్వీటు ముక్కు కూడా మీకు దక్కదు. ఎందుకంటే ఆ రుచి మీకు అర్థం కాదురా. నిజమే బాబుగారు, మీరు ధనవంతులు, రకరకాల రుచులు ఆస్వాదిస్తారు. మేమా పేదవాళ్లం, కడుపు నింపే గంజిలో అమృతాన్ని చూసుకుంటాం. ఆ భగవంతుడు ఎవరికేది రాసి పెడితే అదే జరుగుతుందిలేండి. కష్టపడి పనిచేసిన తర్వాత ఆకలితో తాగే ఆ గంజి నీళ్లు కూడా మాకు చాలా రుచిగానే ఉంటాయ్యా. ఇక నేను వెళ్ళొస్తాను బాబుగారు. అలా చెప్పి రామయ్య ఎంతో నమ్రతగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి గజేంద్రుడి స్నేహితులైన ప్రతాప్, శేఖర్ విందుకొచ్చారు. గజేంద్రుడు వారందరికీ ఎంతో గొప్పగా స్వాగతం పలికాడు. వెండి కంచాల్లో వారికి భోజనాలు వడ్డించారు. ఆహా,
గజేంద్ర, నీ విందు చూస్తుంటే దేవేంద్రుడి విందు కూడా దీని ముందు సరిపోదు అనిపిస్తోంది మిత్రమా. ఈ పాయసం రుచి చూడు, అసలు నమిలే పనే లేకుండా గొంతులోకి జారిపోతోంది. ఇన్ని రకాల వంటలు బహుశా ఈ రాజ్యానికి రాజు కూడా తన విందులో పెట్టి ఉండడు. హ, అవును ప్రతాప్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అసలు ఈ వెండి కంచాల్లో భోజనం చేస్తూ ఉంటే వీడి రాజసమేంటో మనకి తెలిసిపోతోంది. గజేంద్రుడికి ఉన్న సంపద, పేరు ప్రఖ్యాతులు మనందరికీ గర్వకారణం. గజేంద్రుడు సంతోషంతో ఉప్పొంగిపోతూ, మీలాంటి గొప్పవారు నా విందును మెచ్చుకోవడం నా అదృష్టం. డబ్బుంటే సరిపోదు, దాన్ని ఎలా ఖర్చు పెట్టి అందరితో సేవలు చేయించుకోవాలో కూడా తెలియాలి. ఆ పేదవాళ్లున్నారు చూశారు, వాళ్ళకి రుచులేం తెలుస్తాయి. వాళ్ళు జన్మంతా ఆ మట్టి గిన్నెల్లో గంజి తాగడానికే సరిపోతుంది. మనం మాత్రమే ఈ అదృష్టాన్ని అనుభవించగలం. నిజమే గజేంద్ర, ఆ పేదవాళ్ళని చూస్తే నాకు జాలి కూడా వేయదు. వాళ్ళకి అదృష్టం లేదు, అందుకే అలా పుట్టారు. సరేలే, వాళ్ల గురించి మాట్లాడుకొని మన విందు రుచి ఎందుకు పాడు చేసుకోవడం? అలా ఆ ధనవంతులంతా విందులో రకరకాల వంటకాలు తింటూ పేదలను హేళన చేస్తూ తమ సంపద గురించి గొప్పలు చెప్పుకుంటూ ఆ రోజంతా గడిపారు. అదే సమయంలో తమ చిన్న గుడిసెలో రామయ్య, అతని భార్య సీత ఒక మట్టి గిన్నెలో గంజి, అన్నం, కొద్దిగా గోంగూర పచ్చడి వేసుకుని ఎంతో తృప్తిగా భోజనం చేస్తున్నారు. ఏమండి, ఇవాళ జమీందారు గారి ఇంట్లో విందు కదా, మీరు కట్టెలివ్వడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఆయన కోపం ఎక్కువ అంటారు కదా. ఆయన కోపం ఆయింది, మన బతుకు మనది సీత. ఆయనేదో పెద్దవాడు, డబ్బుందన్న గర్వంతో 2 మాటలు అన్నాడు. మనం దానికి బాధపడితే ఎలా? ఆయనివాళ్ల 50 రకాల వంటలు తింటున్నాడు, మనము ఈ గంజి నీళ్లు తాగుతున్నాం. కాని కడుపు నిండిన తర్వాత ఆయనకైనా మనకైనా వచ్చేది ఒకటే నిద్ర. మీరు చెప్పేది నిజమేనండి. మనకున్న దాంట్లో తృప్తి పట్టమే నిజమైన సంతోషం. ఈ గోంగూర పచ్చడి, గంజి అన్నం మీతో కలిసి ప్రశాంతంగా తింటూ ఉంటే నాకిదే పెద్ద విందులా అనిపిస్తోంది. మనకెలాంటి అప్పుల్లేవు, ఎవ్వర్నీ మోసం చేయలేదు. ఆ భగవంతుడు మనకి మంచి మనసు ఇచ్చాడు, అది చాలండి. అవును సీత, మనిషికి సంపద కంటే గుణం ముఖ్యం. రేపు మనకి ఏ ఆపద వచ్చినా సాయం చేసే చేతులు కావాలి కాని ఈ వెండి బంగారాలు కాదు కదా. సరేలే, పొద్దున్నే లేచి మళ్ళీ పొలానికి వెళ్ళాలి. పడుకుందాం పదా. అలా 2 నెలల కాలం గడిచింది. ఒకరోజు గజేంద్రుడు ఒక పెద్ద వ్యాపారం నిమిత్తం పక్క రాజ్యానికి ఒంటరిగా అడవి మార్గం గుండా వెళ్లాల్సి వచ్చింది. తన వెంట చాలా బంగారు నాణేలు, విలువైన వజ్రాల ఉంగరాలు తీసుకుని వెళ్తున్నాడు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్తే సురక్షితం అనుకున్నాడు. కాని అడవి మధ్యలో కొంతమంది కరుడుగట్టిన దొంగలు గజేంద్రుణ్ణి అడ్డగించారు. ఏయ్, ఆగక్కడా! నీ దగ్గరున్న మూట కింద పెట్టు. ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి మా చేతిలో పెట్టు, లేదంటే ప్రాణాలు తీసేస్తాం. అయ్యా, నేను జమీందార్ను, నన్నేమి చేయకండి. నా దగ్గర ఉన్నదంతా తీసుకోండి, కాని నన్ను వదిలేయండి. అప్పుడు దొంగలు గజేంద్రుడి దగ్గరున్న సంపదంతా లాక్కున్నారు. మరుసటి రోజు ఉదయం గజేంద్రుడు ఎలాగోలా అడవి దాటి దగ్గర్లోని ఊరు చేరుకున్నాడు. ఆ ఊర్లోని అతని ప్రాణ స్నేహితుడైన ప్రతాపిల్లుంది. గజేంద్రుడు నేరుగా ప్రతాపింటికి వెళ్ళాడు. ప్రతాప్, ప్రతాప్, తలుపు తీ మిత్రమా, నేను గజేంద్రుణ్ణి. ప్రతాప్ తలుపు తీసి ఆశ్చర్యంగా, గజేంద్ర, ఏంటిది? ఏమైంది నీకు? మిత్రమా, నేను వ్యాపారం కోసం వెళ్తూ ఉంటే దొంగలు నా సంపదంతా దోచుకున్నారు. నా దగ్గరిప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. నాకు బాగా ఆకలిగా ఉంది, దప్పికగా ఉంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ముందు నాకు కాస్త అన్నం పెట్టి ఆ తర్వాత ఒక బండి మాట్లాడి నన్ను మా ఊరికి పంపించు. నీ ఈ ఉపకారం నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. ప్రతాప్ ముఖం చిట్లించి, అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది గజేంద్ర. అంత సంపద పోయిందంటే నాకే గుండె ఆగినంత పనైంది. కాని ఏమనుకోకు మిత్రమా, మా ఇంట్లో ఇప్పుడు పరిస్థితి బాలేదు. మా ఆవిడకి జ్వరంగా ఉంది, వంటేమీ చేయలేదు. పైగా నా దగ్గర బండి మాట్లాడ్డానికి చేతిలో డబ్బులు కూడా లేవు. నువ్వీ పరిస్థితిలో మా ఇంట్లో ఉంటే
అందరూ ఏమనుకుంటారు అని నాకు భయంగా ఉంది. నువ్వు కాస్త ముందుకెళ్తే శేఖర్ ఇల్లు వస్తుంది కదా, వాడి దగ్గరికి వెళ్ళు. వాడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. నన్ను క్షమించు. అది విన్నాక గజేంద్రుడు ఆశ్చర్యపోయాడు. తన విందులో గొప్పలు చెప్పిన స్నేహితుడు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా గెంటేశాడని అతనికర్థమైంది. బాధని దిగమింగుకొని శేఖర్ ఇంటికి వెళ్ళాడు. శేఖర్, శేఖర్, నేను గజేంద్రుణ్ణి. దయచేసి బయటికి రా. శేఖర్ బయటికొచ్చి చూసి, ఓరి భగవంతుడా! గజేంద్ర, నీకేమైంది? ఇలా దరిద్రుల్లా ఉన్నావేంటి? దొంగలంతా దోచేసుకున్నారు శేఖర్. ప్రతాప్ నాకు సాయం చేయలేదు. కనీసం నువ్వైనా నాకు కాస్త అన్నం పెట్టి సాయం చేయి. నా కడుపు మండిపోతోంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నన్ను మా ఇంటికి చేర్చవా? చూడు గజేంద్ర, నువ్వు చెప్పేది చూస్తుంటే నాకు భయంగా ఉంది. దొంగలు కొట్టారు అంటున్నావు. రేపు పోలీసులొచ్చి నన్ను విచారిస్తే నాకనవసరమైన తలనొప్పులొస్తాయి. నా పరువు పోతుంది. పైగా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నువ్వు నా ఇంట్లో ఉంటే నాకే నష్టం. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళు వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. గజేంద్రుడికి గుండె బద్దలైనంత పనైంది. ఎవరికైతే నేను వెండి కంచాల్లో విందులు పెట్టానో వాళ్ళీ రోజు నాకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు. డబ్బున్నప్పుడే వీళ్ళంతా నా స్నేహితులు అని కన్నీరు పెట్టుకున్నాడు. తన సొంత ఊరు వైపు నడుస్తూ ఊరి పొలిమేరల్లో ఉన్న ఒక చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు కొంతసేపటికి పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న పేద రైతు రామయ్య చెట్టు కింద పడున్న గజేంద్రుణ్ణి చూశాడు. దగ్గరికెళ్ళి చూసి జమీందారని గుర్తుపట్టాడు. అయ్యో భగవంతుడా! జమీందార్ గారు, బాబుగారు, ఏవైంది మీకు? బాబుగారు, బాబుగారు, కళ్ళు తెరవండి అంటూ రామయ్య వెంటనే తన భార్య సీతను పిలిచి ఇద్దరూ కలిసి గజేంద్రుణ్ణి తమ చిన్న పూరి గుడిసెలోకి తీసుకెళ్లారు. ఏవండి, బాబుగారి ముఖం చూస్తుంటే బాగా నీరసంగా ఉన్నారు. ఆకలితో కళ్ళు తేలేస్తున్నారు. ఆయనకి ముందు ప్రాణం లేచి రావాలంటే కాస్త గంజి కాచిస్తాను. అవును సీత, మన కోసం దాచుకున్న కొద్దిపాటి బియ్యంతో వేడిగా గంజి కాచి తీసుకురా. ఆయన ప్రాణాలు కాపాడటం మన బాధ్యత. అనగానే సీత ఎంతో ప్రేమగా మట్టి గిన్నెలో వేడివేడి గంజి తీసుకొచ్చి గజేంద్రుడికి తాగించింది. ఆ గంజి అతని శరీరంలోకి వెళ్లగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఎదురుగా తనొకప్పుడు అవమానించిన రామయ్య, అతని భార్య సీత ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు. రామయ్య, నువ్వా? నేనెక్కడున్నాను? ఇది నా పూరి గుడిసె బాబుగారు. మీరు ఊరి పొలిమేరల్లో స్పృహ తప్పి పడిపోయుంటే ఇక్కడికి తీసుకొచ్చాం. మీకెవరో బాగా కొట్టి గాయాలు చేశారు. ఇప్పుడు ఎలా ఉంది బాబుగారు మీకు? గజేంద్రుడు ఏడుస్తూ, రామయ్య, నన్ను క్షమించు. నేను 50 రకాల వంటలతో విందులు చేసుకొని గర్వపడ్డాను. నా విందులు తిన్న స్నేహితులు నన్ను ఆపదలో కుక్కను గెంటే కంటే దారుణంగా గెంటేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. కాని నేను నిన్ను, నీ పేదరికాన్ని చూసి ఎన్నో మాట్లాడినాను. అయినా కూడా నువ్వవేవీ మనసులో పెట్టుకోకుండా నన్ను నీ ఇంటికి తెచ్చుకొని నా ప్రాణాలు కాపాడావు. ఈరోజు నీ భార్య పెట్టిన ఈ గంజి నీళ్లలో ఉన్న రుచి, అమృతం లాంటి తీపి నా 50 రకాల విందులో ఏనాడు లేదు రామయ్య. డబ్బు అనేది మనిషికి గర్వాన్నిస్తుంది, కానీ మంచి మనసు మాత్రమే మనిషికి ప్రాణాన్నిస్తుందని ఈ రోజు నాకు తెలిసొచ్చింది. అలా అనకండి బాబుగారు. ఆపదలో ఉన్నవారికి అన్నం పెట్టడం ప్రతి మనిషి ధర్మం. మేమేమీ గొప్ప పని చేయలేదు. మాకున్నది మీతో పంచుకున్నాం, అంతే. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. అవును బాబుగారు, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మన ఇరుగు పొరుగు, మన తోటి మనుషులే మనకు నిజమైన ఆస్తి. మీరు ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత నేను స్వయంగా మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతాను. మీరు మనసు పాడు చేసుకోకండి. లేదు రామయ్య, నువ్వే నిజమైన ధనవంతుడివి. నీ గుడిసె ముందు నా భవనం ఎందుకు పనికిరాదు. నా సంపదంతా పోయినా ఈరోజు మీ దయ వల్ల నేనొక గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను. మనిషి హోదా అనేది వడ్డించే కంచాల్లోనూ వడ్డించే రకాల్లోనూ ఉండదు. ఇతరులకు సాయం చేసే చేతుల్లో, పంచుకునే మంచి మనసులో ఉంటుంది.
నేనీ క్షణం నుంచి నా అహంకారాన్ని వదిలేస్తున్నాను. నన్ను కూడా మీలో ఒకటిగా అంగీకరించండి. ఆ రోజు నుంచి గజేంద్రుల్లో పూర్తిగా మార్పొచ్చింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, పంచుకునే గుణమనేది సంపదలో కాదు, మంచి మనసులో ఉంటుంది. ఆపదలో ఆదుకునేవారే నిజమైన సంపన్నులు. తాడేపల్లి అనే గ్రామంలో విష్ణుమూర్తి అనే ఒక ఆయన ఉండేవారు. ఆయనది ఒకప్పుడు ఆ ఊర్లోనే పేరున్న గొప్ప కుటుంబం. కాని కాలం కలిసిరాక కొన్ని కారణాల వల్ల ఆస్తులన్నీ పోయాయి. బతుకు తెరువు కోసం ఆయన తన భార్యతో కలిసి రామపట్నం అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ రాజయ్య అనే భూస్వామి దగ్గర పొలం పనులు చేస్తూ వచ్చిన కూలీతో కుటుంబాన్ని గడుపుకుంటున్నారు. ఒకరోజు పొలం దగ్గర రాజయ్య, విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నారు. మూర్తిగారు, మీకొక విషయం చెప్పాలి. ఈ పొలాన్ని నేను వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటున్నాను. నాకిప్పుడు డబ్బవసరం చాలా ఎక్కువగా ఉంది. అందుకే నిర్ణయం తీసుకున్నాను. విష్ణుమూర్తి కంగారుగా, అయ్యయ్యో, అదేంటలా అంటారు? మీరు పొలం అమ్మేస్తే మా పరిస్థితేంటి? మిమ్మల్ని నమ్ముకునే కదా మేమీ ఊరు వచ్చాం. కొత్తగా కొన్నవారు మమ్మల్ని మళ్ళీ పనిలోకి పెట్టుకుంటారా? మా బతుకు తెరువు దెబ్బతింటుంది కదా బాబూ. మీరు దాని గురించి అస్సలు బాధపడద్దు మూర్తిగారు. మీ కష్టం గురించి, మీ నిజాయితీ గురించి నేను కొనేవారికి పూర్తిగా చెప్తాను. ఈ పొలాన్ని మీరే కౌలుకు తీసుకుని సాగు చేసుకునేలా నేను మాట్లాడతాను. అప్పుడు కూలీ కంటే మీకు మరింత ఎక్కువ డబ్బులు మిగులుతాయి. మీ మేలు అస్సలు మర్చిపోలేను బాబూ. ఆ కౌలు పద్ధతి ఏదో కుదిరితే నాకంతకంటే కావాల్సిందే ఉంది. మీరా పని చేయండి బాబూ. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికా పొలాన్ని కొనడానికి రాజబాబు అనే వ్యక్తి వచ్చారు. రాగానే అక్కడున్న విష్ణుమూర్తిని చూసి ఆశ్చర్యపోయారు. రేయ్ మూర్తి, నువ్వేంటిక్కడున్నావు? అసలెలా ఉన్నావురా? ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళిపోయావు? అంతా బాగున్నారా? ఏంటి రాజుబాబు గారు, మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా? అవునండి, మేమిద్దరం ఒకే ఊరి వాళ్ళం, ప్రాణ స్నేహితులం. పాపం తన పరిస్థితి బాగోక ఆస్తులు పోవడంతో ఎవ్వరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇన్నాళ్లకిలా చూస్తున్నాను. మూర్తి, ఇంతకీ ఇక్కడేం చేస్తున్నావురా? అది విన్న రాజుబాబు మనసు కరిగింది. రాజయ్య గారు, ఈ పొలాన్ని నేనే కొంటున్నాను. నా ప్రాణమిత్రుడికి నా పొలాన్ని కౌలుకివ్వడంలో నాకంతకంటే సంతోషం ఏముంటుంది? విష్ణుమూర్తి కంటే నమ్మకస్తుడు నాకెక్కడ దొరుకుతాడు చెప్పండి? మూర్తి, నువ్వస్సలు భయపడకురా. ఇక నుంచి ఈ పొలం నీదే అనుకుని సాగు చేసుకో. చాలా కృతజ్ఞతలు రాజుబాబు. ఆపదలో ఉన్న నన్ను గుర్తించి అండగా నిలిచిన నీ స్నేహాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. రాజుబాబు, ఇన్నాళ్లకు నా మనసు కుదుట పడిందిరా. నీ పుణ్యమా అని కూలి పని నుంచి కౌలు రైతుగా మారాను. ఈ పొలాన్ని నా సొంత బిడ్డలా చూసుకుంటాను. ఆ నమ్మకం నాకుంది మూర్తి. నీ కష్టం గురించి నాకు తెలుసురా. నీకు కావలసిన విత్తనాలు, ఎరువులు ఏ ఉన్నా కూడా నన్నడుగు. నువ్వు మళ్ళీ పాతమూర్తివవ్వడమే నాకు కావాలి. తప్పకుండారా. నీ నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యను. అలా విష్ణుమూర్తి రాత్రి పగలు కష్టపడి ఆ పొలాన్ని సాగు చేయడం మొదలుపెట్టారు. ఆయన భార్య కూడా పొలం పనుల్లో తోడుగా ఉండేది. కాని ఆ ఊర్లో ఉండే రంగయ్య అనే మరో రైతుకు విష్ణుమూర్తి ఎదుగుదల చూసి కళ్ళు కుట్టాయి. ఆ పొలం ఎలాగైనా రాజుబాబు దగ్గర్నుంచి తాను తక్కువ ధరకు కొట్టేయాలని పథకం వేశాడు. ఒకరోజు రంగయ్య విష్ణుమూర్తి దగ్గరకొచ్చాడు. ఏంటి మూర్తిగారు, చాలా గట్టిగా కష్టపడుతున్నారు. అయినా పరాయివాడి పొలం మీద ఇంత శ్రమ దేనికండి? రేపొద్దున రాజుబాబు గారు అమ్మేస్తానంటే మళ్ళీ మీరు రోడ్డున పడాల్సిందే కదా. రంగయ్య గారు, కష్టపడ్డం నా ధర్మమండి. రాజుబాబు నా స్నేహితుడు. అతను నన్ను నమ్మి బాధ్యత నాకు అప్పగించాడు. అతని నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నాకు ముఖ్యం. నమ్మకం, స్నేహం ఇవన్నీ మాటలకే బాగుంటాయి మూర్తిగారు. ఈ కాలంలో ఎవరైనా లాభం లేందే ఏ పని చెయ్యరు. రాజుబాబు గారు ఈ పొలం అమ్మేస్తా అని నా దగ్గర బేరం పెట్టారు తెలుసా? ఏమంటున్నారు? రాజుబాబు ఈ పొలం అమ్మేస్తా అని మీకు చెప్పారా? అవును, ఆయనకి పట్నంలో ఏదో పెద్ద వ్యాపారం దెబ్బతిన్నదట. అందుకే ఈ పొలాన్ని అమ్మేసి ఆ అప్పులు తీర్చుకుంటారట. మీకా విషయం చెప్పలేదా? పాపం, మిమ్మల్ని నమ్మించి ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదండి.
రంగయ్య మాటలు విని విష్ణుమూర్తి మనసులో అనుమానం మొదలైంది. ఒకవైపు స్నేహితుడి మీద నమ్మకం, మరోవైపు రంగయ్య చెప్పిన మాటలు. విష్ణుమూర్తికి ఏం చేయాలో అర్థం కాక ఆయన సందిగ్ధంలో పడ్డారు. ఆ రోజంతా విష్ణుమూర్తికి పనిమీద ధ్యాస కుదరలేదు. సాయంత్రం ఇంటికెళ్ళిన తర్వాత భార్యతో ఈ విషయం చెప్పారు. చూసావా సావిత్రి, కాలం ఎలా మారిపోయిందో. రాజబాబు నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను, కాని వాడు కూడా తన అవసరం కోసం నన్ను వాడుకుంటున్నాడా అనిపిస్తోంది. ఈ పొలం అమ్మేస్తే మళ్ళీ మన పరిస్థితి మొదటికే వస్తుంది కదా. ఏవండి, ఎవరో చెప్పిన మాటలు విని మనకండగా నిలిచిన మనిషిని అనుమానించడం చాలా తప్పు. రాజుబాబు గారు అలాంటివారు కాదు. రేపు మీరే స్వయంగా వెళ్ళి ఆయన్ని అడగండి. మరుసటి రోజు ఉదయాన్నే విష్ణుమూర్తి రాజుబాబు ఇంటికి వెళ్లారు. ఏంటి రాజుబాబు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులా? అవును మూర్తి, పట్నంలో పెట్టిన పెట్టుబడి కొంచెం అటూ ఇటూ అయింది. ఇప్పుడు కొంత డబ్బు అవసరం పడింది. అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అంటే పొలం అమ్మేయాలని చూస్తున్నావా? రంగయ్య చెప్పాడ్లే, నువ్వు పొలం అమ్మేసి అప్పులు తీర్చుకుంటావని. ఆ విషయం ఏదో నాకే నేరుగా చెప్పొచ్చు కదరా. రాజబాబు ఒక్క నిమిషం మౌనంగా ఉండి విష్ణుమూర్తి వైపు చూసి నవ్వాడు. రంగయ్య నీకు ఆ విషయం చెప్పాడా? సగం నిజం చెప్పి ఉంటాళ్లే. అవును మూర్తి, నేం పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాను. కాని అది రంగయ్య కాదు, నీకు. నాకా? నా దగ్గర చిల్లి గవ్వలేదు కదా రాజుబాబు. నీ దగ్గర కౌలుకి సాగు చేసే నాకీ పొలం ఎలా అమ్ముతావు? ఇది ఎగతాళి చేయడానికి సమయం కాదురా. హ, ఇది ఎగతాళి కాదు మూర్తి. నీ కష్టం, నీ నీతి నాకు తెలుసురా. నీకు కౌలు కింద వచ్చే లాభాన్ని వాయిదాల పద్ధతిలో నా అప్పు కింద కట్టుకో. ఈ పొలాన్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాను. రంగయ్య వచ్చి నన్ను అడిగాడు తక్కువ ధరకు పొలం కొంటా అని. కానీ నా స్నేహితుడు మళ్ళీ తన సొంత కాళ్ల మీద నిలబడాలన్నది నా కోరిక కాబట్టి నేను కాదని చెప్పేశాను. ఆ రంగయ్య నీ మనసులో అనుమానం బీజం నాటి నీకు నాకు మధ్య గొడవ పెట్టాలని చూశాడు. విష్ణుమూర్తికి నోట మాట రాలేదు. తన స్నేహితుడి గొప్ప మనసు ముందు తన చిన్న బుద్ధికి సిగ్గనిపించింది. నన్ను క్షమించు రాజుబాబు. ఎవరో చెప్పిన మాటలు విని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. హ, సరే మూర్తి, ఇక ఆ విషయాలు వదిలేయ్. పొలం పనుల మీద దృష్టి పెట్టు. నీ పొలంలో పండిన మొదటి పంట నా కళ్లతో నేను చూడాలి. అలా రాజబాబు అండతో విష్ణుమూర్తి మళ్లీ భూస్వామిగా మారి గౌరవంగా బతకడం మొదలుపెట్టాడు. ఆ ఏడాది పంట చాలా బాగా పండింది. వచ్చిన లాభంతో రాజుబాబుకివ్వాల్సిన డబ్బును చెల్లించి ఆ పొలాన్ని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు కూలీగా ఉన్న విష్ణుమూర్తి ఇప్పుడొక రైతుగా గర్వంగా తలెత్తుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు విష్ణుమూర్తి పొలం పనుల్లో భాగంగా గట్లం తవ్వుతుండగా పారకేదో గట్టి వస్తువు తగిలింది. అనుమానం వచ్చి మెల్లగా మట్టిని తీసి చూడగా అక్కడ ఒక పాతకాలపు ఇత్తడి బిందె కనపడింది. దాన్ని తెరిచి చూడగానే విష్ణుమూర్తి కళ్ళు బైర్లు కమ్మాయి. అందులో నిండా మెరిసిపోయే బంగారు కాసులున్నాయి. వెంటనే ఆ నిధిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ బంగారాన్ని చూసి భార్య సావిత్రి ఆశ్చర్యపోయింది. చూసావా సావిత్రి, భగవంతుడు మనల్ని ఎలా కరుణించాడు. ఈ నిధి మన పంట పొలంలో దొరికింది. మనం ఎంత అదృష్టవంతులమో కదా. అవునండి, మన కష్టాలు చూసి ఆ దేవుడే మనకి దారి చూపించాడు. నిజమే సావిత్రి, కాని ఒక్క విషయం ఆలోచించు. ఈ పొలం మనది కాకముందు రాజుబాబుది. ఆయన మనకి పొలం ఇవ్వబట్టే కదా ఈరోజు ఈ నిధి మనకి దొరికింది. అందుకే ఈ ధనం మీద మనకంటే రాజుబాబుకే ఎక్కువ హక్కుందని నేను భావిస్తున్నాను. ఈ నిధిని తనకే అప్పగించాలని అనుకుంటున్నాను. నీ అభిప్రాయమేంటి? చాలా మంచి మాట చెప్పారండి. మనది కాని ధనం మనకొద్దు. మీ నిజాయితీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే చేద్దాం పదండి. నీలాంటి మంచి మనసున్న భార్య దొరకడం నా అదృష్టం సావిత్రి. ఇప్పుడే వెళ్దాం పద. ఇద్దరూ కలిసి రాజుబాబు ఇంటికి వెళ్లారు. జరిగిన విషయం చెప్పి ఆ బంగారు కాసుల బిందెను ఆయన ముందు ఉంచారు. అది చూసి రాజుబాబు నోట మాట రాలేదు. మిత్రమా, నీ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే ఈ నిధిని రహస్యంగా దాచుకుని అనుభవించేవారు. కాని నువ్వింత ధనాన్ని చూసినా చలించకుండా నిజాయితీగా నా దగ్గరికి తీసుకొచ్చావు. నీలాంటి స్నేహితుడు దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. లేదు రాజుబాబు,
ఈ పొలం నీది కాబట్టి ఇందులో దొరికిన సంపద నీకే చెందాలి. లేదు మిత్రమా, ఇది నీ కష్టానికి, నీ నిజాయితీకి దక్కిన ఫలం. కానీ నువ్విచ్చిన గౌరవాన్ని బట్టి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ ధనాన్ని నేనొక్కడినే తీసుకుంటే అది స్వార్థమవుతుంది. మనిద్దరం దీన్ని సమానంగా పంచుకుందాం. అప్పుడే మన స్నేహానికి విలువ ఉంటుంది. ముందు ముందు ఎలాంటి గొడవలు ఉండవు. ఇది నా మాట, కాదు అనకు. నువ్వు చెప్పింది కూడా ఉత్తమంగానే ఉంది రాజబాబు. అలాగే చేద్దాం. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, కష్టపడే గుణం, మచ్చలేని నిజాయితీ మనిషిని ఏ నాటికైనా ఉన్నత స్థానంలో నిలబెడతాయి.